Hi, hello, welcome to my view. Today I came with the review of the film Kanta, starring Dulquer Salmaan, Bhagyashree Borse, Rana Daggupati, Samudrakani, and written and directed by Salamani Selvaraj. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఐ ఫెల్ట్ ఇట్స్ ఏ యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నాకు అంతగా నచ్చలా. ఇంక స్టోరీలోకి వెళ్తే ఒక లెజెండరీ డైరెక్టర్ అండ్ ఒక స్టార్ హీరో మధ్యన ఈగో క్లాష్ వచ్చి ఇద్దరు కలిసి మూవీ తీసినప్పుడు ఆ ఈగో క్లాష్ వల్ల ఎవరు ఎలా సఫర్ అయ్యారు అండ్ ఆ లెజెండరీ డైరెక్టర్ అండ్ స్టార్ హీరోకి మధ్యన ఉన్న బ్యాక్ స్టోరీ ఏంటి అనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్ సినిమా వెళ్తుండగానే చాలా బాగా స్టార్ట్ అవుతుంది. మంచి పీక్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేస్తారు. సో అలా మధ్యలో ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, లైక్ సముద్రకని అండ్ దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన సీను. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ ఎక్సలెంట్ సీన్. చాలా బాగా చేశారనిపించింది. సో ఇంటర్వెల్కి అలా వెళ్తే ఓకే మంచి సినిమా, ఓకే మంచి కథ స్టార్ట్ అయింది అని ఒక మంచి ఎగ్జైట్మెంట్తో బయటకు వచ్చా. బట్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ వెన్ రానా ఎంటర్స్ ఐ ఫెల్ట్ ఇట్స్ కంప్లీట్లీ బోరింగ్. నాకు అస్సలు నచ్చలా. ల్యాగ్ అసలు అదే జరుగుతుంది, చిరాకు వస్తుంది. లైక్ ఇంకా ఏముండదు ఇంకా అక్కడ స్టోరీ. అంతగా నచ్చలేదు నాకు సెకండ్ హాఫ్. సో కమింగ్ టు పాజిటివ్స్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది మెయిన్ లీడ్స్ అందరూ చిద్దగొట్టారు. మహాదేవన్ పాత్రలో అయితే దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయాడు. ఆ ఈగో డైరెక్టర్ రోల్లో మన సముద్రకన్య అయితే జీవించేశారనే చెప్పాలి. అండ్ ఇక్కడ ఒక మెన్షన్ చెప్తున్నాను, భాగ్యశ్రీ బోర్సే అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా పెర్ఫామ్ చేస్తారని. అంత బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ మ్యూజిక్ బై జాను చంతన్ ఈస్ గుడ్. సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ టూ గుడ్. నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ టెక్నికలీ ఫిల్మ్ ఈజ్ టూ గుడ్. చాలా బాగా తీశారు. అంటే ఒక స్టోరీలో ఉన్న క్యారెక్టర్ని మూవీలో ఉన్న క్యారెక్టర్తో రిలేట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో దీస్ ఆర్ పాజిటివ్స్. నెగిటివ్స్ సెకండ్ హాఫ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నాకు సెకండ్ హాఫ్లో నాకు అస్సలు నచ్చలా. అక్కడ రానా డిడ్ ఏ డీసెంట్ జాబ్. కమింగ్ టు డైరెక్టర్ సలమని సెల్వరాజ్, తను టెక్నికల్గా సినిమాని బాగా బిల్డ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీశారు. అండ్ తను ఎంచుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది. బట్ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా లేదు అసలు. ఏదో జరుగుతుందనే ఫీలింగ్ నాకు కల్పించింది. మై రేటింగ్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ 2.6. Please like, share and subscribe my view.